నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ఆస్తి కోసం కన్న బిడ్డలనే కాల యముడుగా మింగిన తండ్రి బయటపడ్డ షాకింగ్ నిజాలు. కన్న తండ్రి అంటే కొండంత అండ, బిడ్డల కళ్ళలో ఆనందం చూడడం కోసం తన జీవితాన్ని దారబోసే మమకారానికి నిలువుటద్దం. కానీ అదే తండ్రి కసాయిగా మారితే, తన రక్తాన్ని పంచుకు పుట్టిన పసికందులను ఆస్తి కోసం బావిలో తోసి చంపేస్తే వినడానికే ఒళ్ళు గగ్గురు పొడిచే ఈ దారుణ ఘటన వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. 2 కోట్ల ఆస్తి ఎక్కడ ఆడపిల్లల పాలవుతుందోనన్న అక్కసుతో ఆ తండ్రి చేసిన పని వింటే సమాజం తలదించుకోవాల్సిందే. నిందితుడు శ్రీశైలం పెళ్లైనప్పటి నుండి ఇంటి వారసుడు కావాలని కలలు కన్నాడు. కానీ భార్య 2 ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి నుండే అతనిలో క్రూరత్వం మొదలైంది. ఆడపిల్లలు పుడితే ఆస్తి పరాయి పాలు అవుతుంది అనే పాతకాలపు కుంచిత ఆలోచన అతని బుర్రకెక్కాయి. తనకున్న 2 కోట్ల విలువైన ఆస్తి కేవలం మగపిల్లాడికే చెందాలని ఆ 2 బిడ్డలు అడ్డుగా ఉన్నారని భావించాడు. Twin girls in Jubilee Nagar village of Karimnagar Rural Mandal. The incident 3rd April రోజు జరిగింది in Jubilee Nagar village. దీంట్లో main accused is the victim's father only. The deceased are 2 4-year-old girl child, and they were found murdered in a well nearby village. దీంట్లో డ్రౌనింగ్ వల్ల వీళ్ళు చనిపోయారు. సో మనకి ఇన్వెస్టిగేషన్లో మొత్తం క్రైమ్ రీకన్స్ట్రక్షన్ అయింది. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం దీంట్లో ఉన్న మెయిన్ అక్యూజ్ ఇస్ గర్ల్స్ ఫాదర్ అలాంగ్ విత్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ అంకల్. టోటల్ 4 అక్యూజ్ ఉన్నారు దీంట్లో. స్టార్టింగ్ నుంచి చెప్తే అది 6 ఏళ్ల క్రితం ఇది పెళ్లి జరిగింది ఈ అక్యూజ్డ్కి విత్ విక్టిమ్స్ మదర్. పెళ్లి అయిన తర్వాత 2022లో వీళ్ళకి పాప పుట్టింది. అది 2 పాప పుట్టింది. స్టార్టింగ్లో అక్యూజ్డ్కి ఆడపిల్ల గురించి, డాటర్ గురించి అది ఇంత ఇష్టం లేదు. అండ్ సిన్స్ దెన్ టైమ్ ఓన్లీ హెరాస్మెంట్ స్టార్ట్ అయింది విక్టిమ్స్ మదర్ది, వైఫ్ ఆఫ్ అక్యూజ్ది. ఈ హెరాస్మెంట్ వల్ల చాలా వీళ్ళకి ప్రాబ్లం అయింది. మధ్యలో చాలా పంచాయతీ కూడా జరిగింది. అండ్ విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళకి చాలా లెవెల్ కౌన్సిలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా అక్యూజ్డ్ హెస్ నాట్ చేంజ్డ్ హిస్ యాటిట్యూడ్ టువార్డ్స్ హిస్ డాటర్స్. ఎందుకంటే హీ ఆల్వేస్ డిజైర్డ్ మేల్ చైల్డ్. దీనివల్ల చాలా ప్రెషర్ కూడా పెట్టారు తన వైఫ్ మీద. అండ్ యాజ్ పర్ హిస్ ప్లాన్ ఆన్ 3rd April ఆఫ్టర్నూన్ రోజు ఈ కాన్స్పిరసీ ప్రకారం దీంట్లో ఉన్న 3 అక్యూజ్డ్, the accused parents, main accused parents and brother, they were out of the village, and his wife was inside house. On some pretext he took his daughters to nearby well. అక్కడ వెళ్ళిన తర్వాత సాయంత్రం టైంలో he pushed both of them in the well. ఆ పుష్ చేసిన తర్వాత one victim drowned immediately, and second victim was trying to float to save herself. అది చూసిన తర్వాత he also went inside and deliberately drowned her second daughter. ఆమెకి అక్కడ చంపేశారు. Then to save himself he started acting. ఒక పాప డెడ్ బాడీ అక్కడ ఫ్లోటింగ్ దొరికింది. అప్పుడు అది పాప డెడ్ బాడీ పట్టుకొని he started shouting, ఎట్లా నా పాప చనిపోయింది. సంఘటన జరిగిన రోజు శ్రీశైలం తన 2 బిడ్డలను ప్రేమగా బయటకు తీసుకెళ్తున్నట్లు నటించాడు. అమాయకు పసిపాపలు నాన్నతో వెళ్తున్నామని సంబరపడిపోయారు. కానీ ఊరి శివార్లలో ఉన్న బావి వద్దకు వెళ్ళగానే ఆ తండ్రిలోని మృగం బయటకొచ్చింది. ఏ పాపం తెలియని ఆ చిన్నాళ్లను కసితీర బావిలోకి నెట్టేశాడు. నీళ్లలో మునిగిపోతూ ఆ బిడ్డలు నాన్నా నాన్నా అని కేకలు వేస్తున్నా ఆ రాత్రి గుండె కరగలేదు. వారి ప్రాణాలు వదిలే వరకు అక్కడే ఉండి చూశాడు. పోలీసుల విచారణలో ఈ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘాతుకంలో కేవలం శ్రీశైలం మాత్రమే కాదు, అతని తల్లిదండ్రులు, తమ్ముడు కూడా భాగస్వాములని తేలింది. కుటుంబ ప్రోద్బలం, ఆడపిల్లలు పుడితే ఆస్తి పోతుందనే నిందితుడి నిరంతరం రెచ్చగొట్టడం, సాక్ష్యాల మరుగున పెట్టడం, హత్య జరిగిన తర్వాత అది ప్రమాదవశాత్తు జరిగిందని చిత్రీకరించే ప్రయత్నం చేయడం, క్రూరత్వం, కన్న బిడ్డలనే చంపాలని పథకం రచించిన తండ్రికి తాతయ్య, నాయనమ్మలే మద్దతు తెలపడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తుంది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు శ్రీశైలం ప్రవర్తనపై
అనుమానంతో గట్టిగా విచారించగా అసలు రంగు బయటపడింది. ప్రస్తుతం నిందితుడు శ్రీశైలం, అతని తమ్ముడు తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. కన్న బిడ్డలను పొట్టన పెట్టుకున్న ఈ కసాయి తండ్రికి ఉరిశిక్ష పడాల్సిందేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలు ఆస్తికి వారసులు కాదా? వాళ్ళు పరాయి వారా? అలాంటి అనాగరిక ఆలోచనతో నేటి పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 2 కోట్ల ఆస్తి కోసం 2 బిడ్డలను బలి తీసుకున్న ఈ కిరాతకుడికి చట్టం కఠినమైన శిక్షణ. కన్ని తండ్రే కాలయముడైతే బిడ్డలను కాపాడేదెవరు? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.